వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నెన్నెల మండల కేంద్రంలోని టీ జంక్షన్ వద్ద శనివారం బీఆర్ఎస్ నాయకులు రైతులతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ 100% రైతులకు పూర్తి కాకపోవడంతో బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తూ తులం బంగారం ఇస్తామని చెప్పి ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేపట్టిన వెంటనే 100 రోజుల లోపల 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నేటికి 8 నెలలు 9 నెలలు అవుతున్నా కూడా ఒక గ్యారంటీని కూడా అమలు చేయకపోగా రైతులను ఇబ్బంది పెట్టే పాలు చేసిండ్రు. 1 నుంచి 1,00,000 వరకు వేసిన రైతులకు కొందరికి డబ్బులు రాలేదు. ఇక 2 లక్షల వాళ్ళకైతే సరే నిన్న రిలీజ్ చేసిన లిస్టులో 50% రైతులకు పేరు లేవు. రైతులు ఇన్ని రోజులు వస్తాయన్న ఆశతో ఎదురు చూసిండ్రు. అది పోను ఇప్పుడు రైతుల సీజన్లో వేయాల్సినటువంటి రైతు బంధు మాకు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రైతు బంధు ఇస్తే వీళ్ళు అధికారంలోకి వస్తే మేము దాన్ని రైతు భరోసా చేసి 7,500 వేస్తామన్నారు. ఇంతవరకు ఒక్క రైతుకు రూపాయి వేసిన పాపం అన్న పోలేదు. కాబట్టి రైతులందరికీ వాళ్ళు అధికారంలో రాకముందు చెప్పిన 6 గ్యారంటీలు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఈ 6 అందులో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నటువంటి తులం బంగారం కానీ ఏది ఇవ్వలేదు. కాబట్టి రైతుల పక్షాన మేము తెలియజేసేదంటే సత్వరం రైతులకు షరతులు లేకుండా బేషరతుగా 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసి ఈ వారం లోపలే చేయాలి. రెండవది ఏంటంటే చిన్న మిస్టేక్లతో ఉన్నాయని ఇంట్లో ఒకళ్ళనే తీసుకుంటానని చెప్పిండ్రు. వాళ్ళు చేస్తున్న 2 లక్షల వరకు బేషరతుగా రుణమాఫీ చేయాలి. ఏదన్నా మాన్యువల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు క్లస్టర్లకు ఒకంటికి 5,000 ఎకరాలకు ఒక రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికల ఏవోళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా వాళ్ళు రిప్లై తెచ్చుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళని కూడా ఈ వారం లోపల వాళ్ళే కూడా రైతు బంధు వాళ్ళ తొందరగా రుణమాఫీ అమలు చేయాలని కోరుకుంటూ మేము గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, రైతుల పక్షాన్ని నిలబెడతాను హామీ ఇచ్చింది. కాబట్టి రైతులు ఇవాళ వాళ్ళు అడగటానికి రోడ్డు మీదకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వారం లోపల ఏదైనా అటు ఇటు ఉన్నాయి కూడా ఖచ్చితంగా వారం లోపల వేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. పార్టీ ఆదేశాల మేరకు 2 లక్షల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి చేయలే. కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 31,000 కోట్లు అవుతాయని రేవంత్ రెడ్డి గారే చెప్పి 18,000 కోట్లతోని ముగించి రైతులకు మాట ఇచ్చి తప్పిన రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి. అలానే మిగిలిన రైతులకు కూడా వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు ధర్నా చేయడం జరిగింది. అలాగే 6 గ్యారంటీలు పార్టీ అధికారంలో రాకముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను విస్మరించి ఈ ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ 4,000 పింఛని కానివ్వండి, 500కు గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు అన్నీ వెనకేసి సొంత లాభం కోసము అమెరికా పర్యటనలు చేసుకుంటూ ఇక్కడ జనాలను పట్టించుకోకుండా రుణమాఫీ ఎగ్గొట్టి చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు నెరవేర్చాలని ఈరోజు ధర్నా చేయడం జరిగింది. प्लीज़ सब्सक्राइब द TG24 टीवी. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे. पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 टीवी सब्सक्राइब చేయండి. Subscribe the TG24 channel and give a support to this TV channel. Hello everyone, please subscribe TG24 TV. Thank you so much. TG24 టీవీ అండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.